హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంగ్లీష్లో మనము కెన్కి వాంట్కి మధ్యలో ఉన్న తేడా గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్. కెన్ అంటే మన లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల గురించి, మన యొక్క కెపాసిటీ గురించి తెలియజేస్తుంది. వాంట్ అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము, మన యొక్క కోరికలు, మన ఇన్నర్ ఫీలింగ్స్ గురించి తెలియజేస్తుంది. డూ వాట్ ఎవర్ యూ కెన్ అంటే నీవు ఏమి చేయగలవో అది చెయ్యు. అంటే నీ వల్ల ఎలాంటి పని నువ్వైతే చేయగలుగుతావో, ఎంతవరకు నువ్వు చేయగలుగుతావో అంతవరకు చెయ్యమని అర్థం వస్తుంది. డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే నీవు ఏమి చేయాలనుకుంటే అది చెయ్యి. అంటే ఇది విష్, కోరిక, లేకపోతే నీకు ఇన్నర్ ఫీలింగ్, లేకపోతే నీ యొక్క ఆలోచనలు దాని గురించి వచ్చినప్పుడు మనం వాంట్ను ఉపయోగించి చెప్తాము. మనం చేతల్లో గనక చూపిస్తే అది కెన్ గురించి చెప్తాము, లేకపోతే కెన్నును ఉపయోగించి చెప్తాము. బై విచ్ ఎవర్ యూ కెన్, నీవు ఏది కొనగలవో అది కొను. ఎందుకంటే తను కొనాలంటే నీ దగ్గర నీ యొక్క కెపాసిటీ ఎంతో ఉంది, నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేది చెప్తుంది. బై వాట్ ఎవర్ యూ వాంట్, నీవు ఏది కొనాలనుకుంటే అది కొను. ఇక్కడ డబ్బు గురించి కాదు, ఆ ఉన్న కార్లలో ఒకటి చూస్ చేసుకో. నీకు ఆప్షన్స్ కానివ్వండి, అవకాశాలు అలా ఉంటే దాన్ని బై వాట్ ఎవర్ యూ వాంట్ అది వేరు. మళ్ళీ ఇక్కడ నీవు ఏది కొనగలవో అది కొను అంటే నీ యొక్క కెపాసిటీ. బై విచ్ ఎవర్ యూ వాంట్ అంటే నువ్వు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నావో అది తీసుకో. కెన్ అంటే మన యొక్క కెపాసిటీ, మన యొక్క స్థితిని తెలియజేస్తుంది. వాంట్ మన యొక్క కోరికలు, లేకపోతే మన యొక్క ఇష్టాల గురించి తెలియజేస్తుంది. ఆస్క్ హూ ఎవర్ యూ కెన్, నీవు ఎవరిని అడగగలవో వారిని అడుగు. అంటే నీ మాట ఎవరైతే వింటారో, నీ దగ్గర ఎవరి దగ్గర అయితే నీ వాల్యూ ఉందో అలాంటి వాళ్ళను నువ్వు అడుగు. ఆస్క్ హూ ఎవర్ యూ వాంట్, నీవు ఎవరిని అడగాలనుకుంటే వారిని అడుగు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఉంది వాంట్లో. వాళ్ళు వింటారా వినరా, నీకు అక్కడ వాల్యూ ఉందా లేదా అనేది నీకు తెలీదు, కానీ నీకు ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో నువ్వు ఎవరిని అడగాలనుకుంటున్నావో నీ ఇష్టం, వాళ్ళని అడుగు. అది నీ ఆప్షన్, నీ చాయిస్, నీ ఇష్టం. కానీ వాళ్ళు వింటారా వినరు, నీకు అక్కడ వాల్యూ ఉంది లేని అది సెకండ్ మ్యాటర్. కానీ ఇక్కడ కెన్ ఉపయోగించి మనం అంటున్నాం ఆస్క్ హూ ఎవర్ యూ కెన్, నీవు ఎవరిని అడగగలవో వారిని అడుగు. అంటే నువ్వు ఎవరినైతే అడగాలనుకుంటున్నావో వాళ్ళని అడుగు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నీ మాట వింటారు, నీకు చేసి పెడతారు. అలాంటి వాళ్ళను అడుగు అని అర్థం. గో వేర్ ఎవర్ యూ కెన్, నీవు ఎక్కడికి వెళ్ళగలవో అక్కడికి వెళ్ళు. ఇక్కడ ఏంటంటే వేర్ ఎవర్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవో అక్కడికి వెళ్ళు. అంటే ఆ ప్లేస్ నువ్వు ముందు అయినా చూసి ఉండాలి, ఆ ప్లేస్ దగ్గర అయ్యేటటువంటి ఖర్చును నువ్వు భరించేటట్టుగానైనా ఉండాలి, లేకపోతే అక్కడ నీకు ఒక వాల్యూ అయినా ఉండాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అక్కడ తట్టుకునేటటువంటి కెపాసిటీ నీకు ఉన్న అటువంటి ప్లేస్కి వెళ్ళేటట్లయితే మనము గో వేర్ ఎవర్ యూ క్యాన్ అనేది చెప్తాము. నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టం. అక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినా అన్నీ ఎదుర్కోవాల్సింది మళ్ళీ నువ్వే వస్తుంది. అంటే అక్కడ ఏమి ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు, మనకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది ఒక పర్టికులర్ స్ట్రాటజీ అనేది ఉండదు. గో వేర్ ఎవర్ యూ వాంట్, నీకు నచ్చింది వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళడం అంతే. అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఒక కెపాసిటీ అనేది, ఒక స్ట్రాటజీ అనేటటువంటిది ఉండదు. గో వెనెవర్ యూ కెన్, నీవు ఎప్పుడు వెళ్ళగలవో అప్పుడు వెళ్ళు. ఇక్కడ ఏంటంటే నీవు ఎప్పుడు వెళ్ళగలవో అప్పుడు వెళ్ళు. అంటే నువ్వు ఒకవేళ ఒక జాబ్లో చేస్తున్నావు అనుకో, అక్కడ నువ్వు చేస్తున్నటువంటి జాబ్లో నీకు మేనేజర్ లీవ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆయన జాబ్ ఇచ్చినప్పుడు, నీకు వీలు అయినప్పుడు, నువ్వు ఇంట్లో పరిస్థితులన్నీ, నీకు ఆఫీస్లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు అప్పుడు వెళ్ళు. గో వెనెవర్ యూ కెన్, అన్నీ నీకు కలిసి వచ్చినప్పుడు వెళ్ళు అని. గో వెనెవర్ యూ వాంట్ ఇదేంటంటే ఇండిపెండెంట్గా నీ ఇష్టం, ఎప్పుడైనా సరే. నాకు మేనేజర్తో అవసరం లేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పేసి నేను హ్యాపీగా వెళ్ళేసి వస్తాను అని అనుకుంటున్న సందర్భంలో నీవు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్గా, ఇక్కడ ఆఫీస్లో పర్మిషన్స్ అని కాదు, ఇక్కడ ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు హ్యాపీగా వెళ్ళాలనుకున్న ప్లేస్కి నువ్వు వెళ్ళు. అలాంటప్పుడు గో వెనెవర్ యూ వాంట్, నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళు అని అంటావు. డూ యాజ్ ఫార్ యాజ్ యూ క్యాన్, నీవు ఎంతవరకు చేయగలవో అంతవరకు చెయ్యి. అంటే నీ కెపాసిటీ ఎంత ఉందో
నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకే చెయ్యు. అంటే ఇక్కడ ఏంటంటే నీ యొక్క కెపాసిటీ వస్తుంది, నీ యొక్క లిమిట్స్ వస్తాయి, ప్లస్ నీ యొక్క స్థితి వస్తుంది, నీ యొక్క వాల్యూ వస్తుంది, నీ యొక్క రెస్పెక్ట్ వస్తుంది. అంటే నువ్వు అలాంటి స్టేజ్లో మనము డూ యాజ్ ఫర్ యాజ్ యూ కెన్. నువ్వు 100% నీ నుంచి ట్రై చేయు, ఇంకా ఫలితం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటి సందర్భంలో మనం అంటాము డూ యాజ్ ఫార్ యాజ్ యూ వాంట్. నువ్వు ఎంతవరకు చేయాలనుకుంటే అంతవరకు చెయ్యు. అంటే నువ్వు ఇంతవరకు చేయాలనేది ఏం లేదు, నీకు ఎంత చేయాలనిపిస్తే అంతవరకు చేసేసే, మిగతా బ్యాలెన్స్ వరకు రేపు చూసుకుందాము అని అనుకుంటాం కదా కొన్ని సందర్భాల్లో. అలాంటి టైంలో మనము ఇలాంటి సెంటెన్స్ని ఉపయోగిస్తాము. అంతకుముందుకు ఏంటంటే నువ్వు ఎంత అయితే చేయగలవో, నీ కెపాసిటీ ఎంత ఉందో అది నీ యొక్క కెపాసిటీని. ఇదేంటంటే నీకు కెపాసిటీ ఉంది, కాకపోతే నువ్వు ఈరోజు ఇంతే వరకు చేయాలనుకుంటున్నావు, సో అంతే చెయ్యి. మిగతా వరకు రేపు చేయాలనుకుంటున్నావు, సో అది రేపు చెయ్యి. ఇక్కడ నీ కెపాసిటీకి సంబంధం లేదు, నీ ఇష్టాల గురించి మాత్రమే వస్తుంది. ఈ విధంగా మనము కెన్నును మరియు వాంటును ఉపయోగించి మనము పదాలను రాస్తాము. అంతెందుకు ఐ కెన్ డూ దిస్, మనము కాన్ఫిడెన్స్తో చెప్తాము. మనం ఏదైనా పని చేయగలము అన్న కాన్ఫిడెన్స్ మన లోపల ఉందనుకోండి, లేదు అది చేస్తామో చేయమో అది పక్కన పెట్టండి, కానీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేదు ఈ వరకు నాకు వస్తుంది, దీని గురించి నాకు తెలుసు, లేదా ఈ వంట నేను చేయగలను, ఈ పని నేను చేయగలను, ఇది నేను రాయగలను, ఇది పెట్టగలను అని కాన్ఫిడెన్స్ ఉండి మీరు 100% ట్రై చేసే ఏ పనులైనా సరే, అంటే మీ లోపల ఉన్నటువంటి కెపాసిటీ, మీ యొక్క ఇందులో ఇష్టము వస్తుంది, ప్లస్ మీ కెపాసిటీ వస్తుంది, మీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా వస్తాయి కెన్నులు. అదే వాంట్లు అయితే ఐ వాంట్ టు డూ దిస్ వర్క్, అంటే నేను చెయ్యాలనుకుంటున్నాను, ఇందులో కేవలం మన ఇష్టం వస్తుంది, ఇందులో కూడా మీ కెపాసిటీ వస్తుంది. కెన్ ఏంటంటే ఏదైనా పని, అంటే అది నీ ఇష్టము ఉండకపోయినా కొన్ని సందర్భాల్లో నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి మనము వాడతాము. వాంట్ని ఏంటంటే మన యొక్క ఇష్టాలను, మన యొక్క అభిప్రాయాలను, మన యొక్క టేస్ట్ల గురించి మనము డిస్కస్ చేసేటప్పుడు, అవి మనం ప్రూఫ్ చేయాలనుకుంటున్నప్పుడు, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నప్పుడు మనము వాంట్ను ఉపయోగిస్తాము. ఈ విధంగా కెన్నును కొన్ని సందర్భాలకు మాత్రమే వాడతాము, అదేవిధంగా వాంట్ను కొన్ని సందర్భాలకు మాత్రమే వాడతాము. రెండు చూడడానికి ఒకటేలాగా ఉంటాయి, కానీ అవి వాడుతున్నటువంటి సిచ్యువేషన్ను మరియు ఉపయోగించేటటువంటి సందర్భాలను బట్టి వేరువేరుగా ఉంటాయి.